సరిగ్గా నెల రోజుల క్రితం బుడమేరు వరద ముంపుకి మొత్తం విజయవాడ అతలాకుతలం అయిపోయింది. అటు సింగనగర్, ప్రకాష్ నగర్ ఇలా కొన్ని ప్రాంతాలు 10 రోజుల పాటు నీట మునిగాయి. ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి హోదాలో వాళ్ళతోనే ఉన్నారు. రేయనక పగలనక మొత్తానికి ఆ కష్టం నుంచి గట్టెక్కారు. ఏ ప్రభుత్వం ఇవ్వలేని భారీ పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని చెప్పుకున్నారు. దానికి సంబంధించి ఆ నిధులు కూడా విడుదల చేసేసాం, పరిహారం అందరికీ పంచేసామని కూడా చెప్పుకున్నారు. దాదాపు 90% మొత్తం అందరికీ పనిచేసామనేది పీక్ లెవెల్కి ఇచ్చారు. ప్రభుత్వం ఇంతకు మించి ఇవ్వలేదని కూడా మనం మాట్లాడుకున్నాం. 25,000 నుంచి 35,000 వరకు అనేది. కానీ చాలా వరకు పరిహారాలు అందలేదు అంటూ బాధితులు ఇప్పుడు రోడ్డెక్కుతున్నారు. ఒక రకంగా అధికారుల లోపమా, బాబు గారి కష్టం ఏమైంది, ఇది అక్కడ బాధితుల పాలిట శాపంగా మారిందా, దీనికి కారణం ఎవరు సమాధానం చెప్పాలి, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఒక రకంగా సహాయం కోసం అంటే కొంతమందికి అవసరం లేకపోవచ్చు, కానీ ప్రభుత్వం ఇచ్చే ఆ డబ్బుల కోసమే చాలామంది నిస్సహాయ స్థితిలో అక్కడ ఎదురు చూస్తుంటారు. మనం కూడా మాట్లాడుకున్నాం, మీరు కూడా అన్నారు ఇంతకు మించి ఎవరు ఇవ్వలేరు, మంచి సాయమే ప్రకటించారు అనేది. కానీ అది అందితే కదా అది మంచి సాయమో కాదో అనేది తెలిసేది. ప్రభుత్వం చెబుతున్న లెక్కలు, లేదంటే నిన్న అక్కడ బెజవాడ కలెక్టరేట్ ముందు వచ్చిన జనం చూస్తే దాదాపు మరి 90% ఇచ్చేసామని ప్రభుత్వం లెక్కలు చెప్తోంది. 10% మిగిలింది, అది కూడా బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఆన్లైన్లో వేస్తున్నామని. కానీ అక్కడ అంతమంది ఎవరు మాకు అందలేదని చెప్పడం ఏంటి, అసలు సర్వే కూడా పారదర్శకంగా జరగలేదు అనేది కూడా ఒక వాదన. ఎలా చూడాలి? ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎక్కువగా నమ్మేటటువంటి వాళ్ళ గెజిట్ పత్రిక లాంటి ఈనాడులో వచ్చిన వార్తలో చెప్తున్న లెక్క 22,185 మంది లబ్ధిదారులకు అందలేదట. అదే నిన్నటి గొడవకు కారణం. ఇది చంద్రబాబు గారు ఒప్పుకున్న మాట. 22,185 మంది ఖాతాల్లో డబ్బులు పడలేదు, అందువలన వచ్చిన ప్రతిఘటన. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే 4 లక్షల మంది అంటే 4 లక్షల కుటుంబాలు కాదు, అది 4 లక్షల జనాభా ఉన్నటువంటి ప్రాంతం. అంటే 4 లక్షల మంది బాధితులు, 2 లక్షల కుటుంబాలు, 4 లక్షల బాధితులు. అందులో దాదాపుగా 60 నుంచి 75-80 వేల కుటుంబాలు లెక్క. ఓ 1,00,000 కుటుంబాలు వేసుకోండి, ఎందుకంటే సగటు 4 వేసుకుంటే 1,00,000 కుటుంబాలు. అంటే 3 వంతులు అందింది, 3 వంతుల మందికి అందింది, 1 వంతు మందికి అందలేదు. అది ఇక్కడ పాయింట్. ఎందుకు అందలేదు ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ యొక్క సమస్య ఇక్కడ బయటపడింది. అంటే ప్రభుత్వానికి సంబంధించి హ్యూమన్ టచ్ అంటాం, మానవత్వ కోణం అన్నటువంటిది. ప్రభుత్వం ఆ మానవత్వ కోణంతోనే సహాయం చేద్దాం అనుకుంది. కానీ అధికార యంత్రాంగం దగ్గర ఈ మానవత్వ కోణం ఎంత ఉంటుంది ప్రాక్టికల్గా చెప్పాలంటే? అధికార యంత్రాంగం నా పని ఏంటి, నాకు డ్యూటీ వేశారు, నేను చేశాను అంతే. నేను మొన్న ఆ వరద ప్రాంతాల్లో చూశాను, ఆ సచివాలయాల మీద జనం విపరీతంగా ఎగబడుతున్నారు. అక్కడ వాళ్ళని తట్టుకోలేక సచివాలయం వదిలేసి వెళ్ళిపోయారు ఎంప్లాయీస్. ఎందుకు అని కనుక్కున్నాను నేను. అంటే వీళ్ళు లిస్ట్ రిలీజ్ చేశారట, ఆ ఏరియాలో లబ్ధిదారులు, అదే లబ్ధిదారు అనకూడదు, లబ్ధిదారు అంటే ఏదో బెనిఫిట్ ఇస్తున్నట్టు, బాధితులకి పరిహారానికి సంబంధించిన లిస్టు రిలీజ్ చేశారట, ఎవరెవరికి ఏమేంటి అన్నటువంటి. ఆ లిస్టుల్లో మా పేరు ఉందో లేదో వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? అదేంటి, PDF ఫైల్ టైప్లో పెట్టారు. అది ఎన్ని పేజీలు ఉంటుంది ఒక ఏరియా అంటే? 100 పేజీలు ఉంటుంది. 100 పేజీలు వాళ్ళు ఏం చూసుకుంటారు? వాళ్ళు మామూలుగా వాళ్ళు ఏం చూసుకోగలుగుతారు వాళ్ళు? దాంతో చాలామందికి తెలియదు, అంత అవగాహన కూడా లేదు. 1వ పేజీ 2వ పేజీ ఇట్లా చూడటం. దాంతో కొంతమందిని అక్కడ ఎవరన్నా చదువుకున్న వాళ్ళు తెలిస్తే వాళ్ళని అడిగారు. మిగతా వాళ్ళు చాలామంది లేబరే ఉన్నారు. వాళ్ళు వెళ్ళి సచివాలయం నా పేరుందా, మా పేరుందా, మా పేరు లేదా, అక్కడ లిస్టు ప్రింట్ చేసి పెడితే తెలుసుద్ది వాళ్ళు. అసలు ఎన్యూమరేషన్ ఎవరు చేశారు? రెవెన్యూ, కార్పొరేషను, స్థానిక సెక్రటేరియట్ సిబ్బంది, వీళ్ళకి అక్కడ ఇళ్లకి సంబంధించి అసలు లాజిక్ అక్కడ మిస్ అవుతున్నది ఏంటంటే, ఇళ్లల్లో లేరు చాలామంది కదా. మునిగిపోయిన తర్వాత అక్కడెక్కడ ఉంటారు? అక్కడ ఎందుకు ఉంటారు? వేరే బంధువుల దగ్గరికి వెళ్ళారు, తెలుసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళల్లో రాని వాళ్ళకి అసలు ఎన్యూమరేషనే జరగల. ఉన్న లేబర్కి ఎన్యూమరేషన్ జరిగింది. కానీ ఇక్కడ ఏం పెట్టారంటే, ఏది కంప్లీట్ మునిగిన జోను, కొద్దిగా మునిగిన జోను, కొంచెం. ఇది చాలా చోట్ల వచ్చిన గొడవ ఏంటంటే, అంటే ఇందులో 2 రకాలు ఉంటుంది. ఒకటి జెన్యూన్, రెండవది కావాలని దీన్ని అడ్డుపెట్టుకుని వాడేవాళ్ళు. జెన్యూన్గా మిస్ అయిన వాళ్ళు ఎవరంటే
అక్కడ ఇల్లుండి మునిగి వేరే ఏరియాలకు వెళ్ళి ఎవరిని కలవాలో ఎవరిని అడగాలో తెలియదు. ఇదివరకైతే వాలంటీర్కి ఫోన్ చేసి ఇట్లా మందమ్మ లేదా వాలంటీర్కి తెలుసు కదా 50 ఇళ్ళు, ఆ 50 ఇళ్ళు లిస్ట్ వాళ్ళే చెప్పేస్తారు. ఇదిగో సుబ్బారావు ఇల్లు మునిగింది, రామారావు ఇల్లు మునగలేదు, అప్పారావు ఇల్లు పైన మునిగింది, ఇట్లా వాళ్ళే చెప్పేస్తారు సహజంగా. వాళ్ళే అక్కడ రాసేసేవాళ్ళు, ఇంకా వేరే ఏం అక్కర్లేదు కదా. అదే ఇప్పుడు వీళ్ళకి వచ్చేటప్పటికి రావాలి, ఇంటికి కనుక్కోవాలా, దాంట్లో కార్డు కానీ రేషన్ కార్డు కానీ కరెంటు బిల్లు కానీ ఆధార్ కార్డు కానీ తీసుకురమ్మంటున్నారు. వరద ఏమన్నా చెప్పొచ్చిందా ఇవన్నీ దాచుకుని ఓ ప్యాకెట్ పట్టుకొని పెట్టుకుని పరిగెత్తడానికి? పడుకున్న వాళ్ళకి గబక్కన ముడ్డి కింద తడిస్తే పరిగెత్తిన వాళ్ళు లేబర్ ఏరియాలో రాత్రి తెల్లారుజామున వచ్చింది వాళ్ళకి. ఏది వైఎస్ఆర్ కాలనీ, రాజరాజేశ్వరిపేట ఇట్లాంటిది. అదే సందర్భంలో ఇటు పక్కన ఉన్నటువంటి సింగినగరు, ఇటు పక్కన వచ్చేటప్పుడు కూడా కాలనీ, దాని పేరేంటి కుందావరి కండ్రిక, ఈ ఏరియాలన్నిట్లో పొద్దున వచ్చింది 7:30 తర్వాత. వీళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలియదు కదా. పరుగులు పెట్టుకుంటూ వేరే చోటకి పోయేవాడు ఏం పట్టుకుని పోతాడు? కొంతమంది పట్టుకెళ్ళారు గబక్కన సర్టిఫికెట్ల వరకు. 100కి 90 మంది కట్టుబట్టలతో పరుగులు పెట్టారు. ఏదో అయితే గీతే చేతికి అంతే డబ్బులు తీసుకుని అట్లాగా, అంతేగాని సాధ్యం కాల. మరి ఇప్పుడు ఇవాళ అది లేకపోతే వీళ్ళు ఎంటర్ చేసుకోలేదు. వాళ్ళకి డబ్బులు ఎట్ట ఇవ్వాలి? ఇప్పుడు వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఏమడుగుతారు? నీ బ్యాంక్ అకౌంట్ పేరు చెప్పంటారు, లేదా ఆధార్ నెంబర్ చెప్పంటారు. ఇవాళ మనం ఫోన్ నెంబర్లో ఇదివరకటి రోజుల్లో అయితే నాకు బాగా గుర్తు, నేను జెమినీలో పనిచేసేటప్పుడు, TV9లో పనిచేసేటప్పుడు రిపోర్టర్గా చేసే రోజుల్లో అయితే మొత్తం అంతా మెదడులో నాంతుండేది. సో నెంబరు 08712 34 ఇట్లా కొట్టు, ఇట్లాగా ఇలా కొట్టేసేవాళ్ళం. అప్పుడు మన మెదడులోనే ఉండేది. తర్వాత కాలంలో డైరీలు వచ్చాక సగం పోయింది, సెల్ ఫోన్లో ఫీడింగ్ వచ్చాక శాంతం పోయింది. ఇప్పుడు ఆధార్ నెంబర్ మనకి ఎవరికైనా ఉంది, నా నెంబర్ అయితే నాకు గుర్తులేదు, పాన్ నెంబర్ నాది నాకు గుర్తుండదు, ఆ కార్డు చూసుకుని చెప్పడం వాళ్ళు అడిగినప్పుడు. ఇప్పుడు వీళ్ళని వచ్చేసి నీ ఆధార్ నెంబర్ చెప్పు అంటే ఆధార్ నెంబర్ ఉన్నటువంటి వాళ్ళకి పడిపోయినాయి అకౌంట్లో, అనుసంధానం అయ్యి ఉన్న వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లో. ఆధార్ నెంబర్ చెప్పగలిగిన వాళ్ళకి పడ్డాయి, లేనటువంటి వాళ్ళకి పడలా. లేదు వాళ్ళందరూ పేదోళ్ళు అయ్యారు. ఇప్పుడు గొడవ చేస్తున్న వాళ్ళందరూ పేదోళ్ళు. అదే వాలంటీర్ ఉండుంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ డేటా ఉంది కదా, ఆ డేటాతో ఈ ఇళ్ళు మునిగిపోయినాయని చెప్పేవాళ్ళు డబ్బులు వేసి పడేసేవాళ్ళు. అది లేకపోవడం వీళ్ళకందరికీ వీళ్ళకాళ్ళు ఎవరో తెలియదు. ఆ ఇంటికి వచ్చారు, దీంట్లో ఈ ఇంట్లో ఎవరు ఉంటారమ్మా, ఎంతమంది ఉంటారు, ఎంతమంది, ఇది కూడా అడగల. ఇల్లు ఎవరిది, ఏమేమి పోయినాయి, టీవీ పోయిందా, ఫ్రిడ్జ్ పోయిందా, 2 వీలర్ పోయిందా, ఇదే అడిగింది. అదంతా కలిపినా సింపుల్ ఒకటే పరిహారం కదా. 10,000 ఇప్పుడు ఫ్రిడ్జ్కి అయితే ఇంత, టీవీకి అయితే ఇంత, క్లెయిమ్ ఇవ్వాల. ఇంటికి 25,000 లేకపోతే 10,000 రూపాయలు. అదే అట్లా ఇచ్చారు తప్పించి వెరైటీగా ఇచ్చారా? ఇవ్వలేదు కదా. ఈ కాన్సెప్ట్లో చూసుకున్నప్పుడు వాళ్ళందరికి కూడా మునిగిందని ఇచ్చేస్తే సరిపోతుంది కదా, తల 25,000. కానీ వాళ్ళ దగ్గర నెంబర్ లేవు కాబట్టి మీరే తెచ్చుకోండి అన్నారు. వాళ్ళు ఇప్పుడు మీ సేవలకు పోయి ఈ నెంబర్లు ఎత్తుక్కుని ఆధార్ టేకప్ చేసుకుని వస్తే ఈ లోపు ఎన్యూమరేషన్ అయిపోయింది. ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలి వాళ్ళు? వాళ్ళది ఇదిగో మేము అనుసంధానం చేస్తున్నాం. ఇప్పుడు సమస్య అది నాకు అర్థమైంది. అయితే దాంతోపాటు ఇక నకిలీ అంటే ఎట్లుంటుందంటే, ఆ పక్కన ఉన్న ఇళ్ళోళ్ళు ఉంటారు, ఇటు పక్కన మునుగు ఉంటుంది, ఇటు పక్కన మునుగు ఉండదు. ఇక్కడ దాకా రాసావు కదా నాది కూడా రాయి అంటారు వీళ్ళు. నీది మునగలేదు కదా అంటారు వీళ్ళు. అక్కడ దాకా వచ్చావు కదా ఈ పక్కన, వీళ్ళకేం ఫీలింగ్, వాళ్ళకి 25,000 వచ్చింది నాకు కూడా వస్తుంది కదా అనేది. లేదా వీళ్ళకి ఏ మోకాల్లోతో నీళ్ళు వచ్చి ఉంటాయి, దాన్ని వీళ్ళు కౌంట్ ఇట్లా శాంతం మునిగితేనే కౌంట్ వేశారు, 3 వంతులు మునిగితే వేశారు, 1/4 వంతు మునిగినే వేశారు. ఏదో జస్ట్ పాదాల దాకా నీళ్ళు వచ్చి ఉంటాయి కదా. ఇప్పుడు రోడ్డుకి యువతల పక్కన మునిగిపోయి కొంచెం నీళ్ళు ఇటు పక్క వచ్చి ఉంటాయి, ఇళ్ళ ముందుకో లేకపోతే గదిలోకో కొంచెం దాకా వచ్చి ఉంటాయి. వాళ్ళ నీళ్ళు కౌంట్ వేయాల, ఎందుకంటే వాళ్ళకి ఏం అవ్వలేదు కదా అన్నటువంటి ఉద్దేశం. వాళ్ళు ఏమంటారు, నా ఇంట్లోకి కూడా నా పాదాల దాకా నీళ్ళు వస్తే నా ఇంట్లోకి నీళ్ళు వచ్చినప్పుడు నాది ఎందుకు రాయరు అంటారు. వాళ్ళు ఏంటి ఇంత డబ్బులు వస్తున్నప్పుడు ఎందుకు వదులుకోవాలన్నటువంటిది. అలాంటిది నకిలీది అవుతుంది. వాళ్ళు కూడా యాజిటేషన్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అది ఇక్కడ జరిగింది. కానీ ఇప్పుడు అంటే పరిహారం అందని బాధితులకి ఏంటి సార్? ఇప్పుడు ఎవరు సమాధానం చెప్పాలి? మళ్ళీ వాళ్ళకి ఇప్పుడు చాలా మంది దగ్గర మీరు అన్నట్టు ఆధార్ కార్డు నెంబర్లే కాదు, ఆధార్ కార్డులు మిస్ అయినాయి, ప్రూఫ్లు కూడా లేవు వాళ్ళ దగ్గర. ఈ వాళ్ళు చూస్తే కొంతమందికి చిన్నపిల్లల పేర్లు ఎంటర్ చేశారంట, 4 ఏళ్ళు లేదంటే
ఏడేళ్ళు వాళ్ళకి ఇంకా బ్యాంక్ అకౌంటే ఉండదు. మీకు బ్యాంక్ అకౌంట్ లేని వల్ల మీకు పరిహారం అందలేదని చెప్పారంట అక్కడ. అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? చంద్రబాబు గారు ఇప్పటికైనా వాలంటీర్ల మీద ఉన్నటువంటి కోపాన్ని కసిని పక్కన పెట్టేసి వాలంటీర్లతో ముందుకు పంపించి ఈ మునిగినటువంటి ఏరియాలతో ఓసారి అనుసంధానించి వెరిఫై చేసి ఇప్పుడు 4వ తారీఖు ఇచ్చేయమన్నారు వీళ్ళందరికీ 21,000 మందికి ఏమో ఇస్తున్నారు. అదే వాలంటీర్లను పెట్టుకుని ఎన్యూమరేషన్ చేసి ఇంకొక లిస్టు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇది మంచి, ఇది ఎక్కడ మనం దుర్బుద్ధితో చెప్పట్లేదు, దుర్భాషతో చెప్పట్లేదు. వాలంటీర్ల ద్వారా ఈ పని చేపిస్తే ఇప్పటికైనా సరే అందరికి రియలేదు. ఎందుకంటే డబ్బులు లేకపోవడం ఏం లేదు కదా ప్రభుత్వం దగ్గర. ఇవాళ దాదాపు 500 కోట్ల దాకా డబ్బులు వచ్చి ఇంకా వస్తానే ఉన్నాయి కదా. బాధ్యతగా ఇచ్చేటటువంటి సందర్భంలో ప్రభుత్వం దగ్గర అయితే ఎవరికి తొక్కేయాలనుకోవట్లేదు కదా. రియల్గా ఉన్న వాళ్ళకి అందడం అన్నటువంటిది వాళ్ళకి ఇప్పటికైనా ఆలోచిస్తే బాగుంటుంది. అది రేపొద్దున రైతుల విషయంలో కూడా ఇది రిపీట్ కాకుండా ఉండాలంటే ముందే జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటారా? ఖచ్చితంగా నేను చెప్పిందల్లా ఇక్కడ ప్రతి 50 మందితో లింక్ అయ్యి ఉన్న వాలంటీర్ని పక్కన పెట్టి మనం తప్పు చేస్తున్నాం. ప్రతి 50 కుటుంబాల జీవితం తెలుసు, అతనికి లెక్కలు తెలుసు. ప్రభుత్వం ఇచ్చే పథకం కరెక్ట్గా 50 మందికి చేర్చగలిగిన అనుసంధాన వ్యవస్థ అది తీసేసినంతసేపు సమస్య. డేటా ఉంటుంది కానీ వాళ్ళకి 2,000 మందిని ఎక్కడ మేనేజ్ చేయగలుగుతారు వాళ్ళు? 2,000 మంది ఇంకోటి అంత వీటి మీద ఉండదు వాళ్ళకి. మళ్ళీ వాళ్ళు ఈ 2,000 కుటుంబాల దగ్గరికి పోవాలి కదా వాళ్ళు సచివాలయం స్టాఫ్. అదే వాలంటీర్కి పేర్లు, వాళ్ళ కులము, వ్యవస్థ మొత్తం తెలుసు. కాబట్టి అంటే నేను అనేది ఏంటంటే కళ్ళెదురుగుండా పంచపక్ష పరమాణాలు కనబడుతుంటే అది వదిలేసి ఆడి దగ్గర అన్నం బట్టరు, వీడి దగ్గర పచ్చడి బట్టరు, ఎందుకు ఇది? ఈ సమస్య ఎందుకు? కేవలం ద్వేషంతో. అది పక్కన పెడితే దీన్ని సద్వినియోగం చేసుకుంటే అద్భుతాలు సాధ్యం అవుతాయి. మొత్తానికి ఇప్పుడు బాధితులైతే వరద బాధితులకి అందిన వాళ్ళకి ఓకే హ్యాపీ, అందలేని వాళ్ళు మాత్రం రోడ్డు ఎక్కుతున్నారు, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. నేను చంద్రబాబు గారు వస్తే వాళ్ళ మొర వినిపించుకుందామని అనుకున్నారు కానీ బాబు గారు వెళ్ళకపోవడం కాస్తంత వాళ్ళని నిరాశకు గురి చేసింది. మొత్తానికి వరద బాధితులకి పూర్తిగా పరిహారం అందించే విషయంలో ఇప్పటికైనా కాస్తంత తొందరపాటు చర్యలు తీసుకోకపోతే ఇది వ్యతిరేకతగా మారే అవకాశం ఉంటుంది. అంటే ఖచ్చితంగా అవునైన సమాధానం వినిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది.